మీనరాశి వాళ్ళకి 7వ తారీఖు జనవరి నుంచి 13వ తారీఖు జనవరి వరకు ఈ వారం అంతా కూడా గురువు యొక్క స్థితి అద్భుతంగా ఉంది. ఇక సక్సెస్ అనేది కేరా పర్పస్ ఎవరయ్యా అంటే అది మీనరాశి వాళ్ళే. మానసిక స్థితి బాగుంటుంది, బాగా ధైర్యంగా ఉంటారు. ఏ పని చేసినా కూడా అన్నీ సక్సెస్ఫుల్గా చేస్తారు. తిరగడం ఎక్కువ ఉంటుంది, తిరగడం, తిప్పటం, అలసట, సమయానికి భోజనం చేయకపోవడం లాంటివన్నీ కూడా ఈ రాహు మీకు లగ్నంలో కూర్చున్నాడు కాబట్టి కొంచెం తిప్పుతారు, బాగా ట్రావెలింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే ధనస్థానం కానీ చూసుకుంటే మంచి ధనస్థానం బాగుంది, కుటుంబంలో సంతోషం, అలాగే ఫ్యామిలీలో ఉత్సాహంతో ఆనందం గడుపుతారని చెప్పాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు పెద్దగా లభించినప్పటికీ మీరు మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి మీకు ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుందని చెప్పొచ్చు. సంతానం విషయంలో మీరు ఎటువంటి బెంగ అక్కర్లేదు, తెలివైన నిర్ణయాలతో ఏ పనైనా సరే సక్సెస్ఫుల్గా చేస్తారు. పిల్లలు మీకు మంచి పేరు తెస్తారని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య చక్కటి సైద్య కలిగి ఈ వారం అంతా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే అనేక శుభాలు జరుగుతాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. అదృష్టంగానే చూసుకుంటే బ్రహ్మాండమైన అదృష్టం, తండ్రి సహకారం బాగుంటే అన్ని పనులు పూర్తి చేసుకుని సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు చాలా కూల్గా హ్యాపీగా ఏ చప్పుడు లేకుండా, పక్కవాడికి కూడా తెలియదు ఈయన టాప్ ర్యాంక్లో ఉన్నాడా లేదా అని, అంత గొప్పగా మీరు యొక్క ప్రతిభను చూపిస్తారండి. ఈ వారం బాగుంది. అయితే వ్యాపారంలో మాత్రం బాగా మెలకువలు ఉండాలి. తొందరపాటు పనికిరాదు, నష్టానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ప్రతి ఆలోచన కూడా చక్కగా చేసి మీరు ముందుకెళ్ళండి. సక్సెస్ అనేది మీదే. ఇక మీకు మంచి గురు మంత్రం ఏదైనా సరే, దత్తాత్రేయ స్వామి మంత్రం కానివ్వండి, రాఘవేంద్ర స్వామి మంత్రం కానివ్వండి, ఒక మంచి గురువు బృహస్పతి మంత్రం కానివ్వండి, 16 సార్లు చదవండి. సక్సెస్ మీదే.